ఏపీ మద్యం కుంభకోణం కేసులో A4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మిథున్ రెడ్డిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. మిథున్ రెడ్డిని నిన్న అరెస్టు చేసిన సిట్ అధికారులు నేడు విజయవాడ కోర్టు ఎదుట హాజరుపరిచారు. అంతకుముందు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బీపీ, షుగర్, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారించడంతో అధికారులు ఆయన్ను ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. మిథున్ రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్ కోర్టుకు నివేదించింది. సెక్షన్ 409, 420, 120B, రెడ్ విత్ 34, 37, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 7, 7A, 8, 13(1)B, 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపింది. సిట్ తరపున న్యాయవాది కోటేశ్వరరావు, మిథున్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది నాగార్జున రెడ్డి వాదనలు వినిపించారు. పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సి ఉన్నందున గుంటూరు సబ్ జైలుకు రిమాండ్ ఇవ్వాలని సిట్ తరపు న్యాయవాది కోరారు. మిథున్ రెడ్డి వై కేటగిరీ భద్రత కలిగిన ఎంపీ అని రిమాండ్ విధిస్తే భద్రత దృష్ట్యా నెల్లూరు జైలులో ప్రత్యేక బ్యారెక్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. మిథున్ రెడ్డి ప్యానెల్ స్పీకర్గా పనిచేశారని, ఆయన అరెస్టుపై స్పీకర్కు సమాచారం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, విషయాల్ని ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇక A4గా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి ఎన్నికలకైతే కనుక ఇక రిమాండ్ అయితే విధించడం కూడా జరుగుతోంది. దాదాపు ఈ యొక్క రిమాండ్ రిపోర్ట్ లో 29 అంశాలను అయితే ప్రస్తావించడం కూడా జరుగుతోంది. ఏదైతే ఇటు గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి పాలసీ రూపకల్పన దగ్గర నుంచి ఏదైతే ఇటు డిస్టిలరీస్ అంశాలు కావచ్చు, అదే విధంగా షెల్ కంపెనీల ఏర్పాటు, డబ్బులు తరలింపు, అదే విధంగా గతంలో మిథున్ రెడ్డిపై ఉన్నటువంటి నేరాపారణలు, ఇవన్నీ కూడా ఇక పూర్తి స్థాయిలో వాదనలు అనేది కూడా ఇటు పోలీసుల తరపు న్యాయవాదిని వినిపించడం కూడా జరుగుతూ ఉంది. ఇక అనంతరం చూసుకున్నట్లయితే కనుక ఇక మిథున్ రెడ్డి ఎంపీ కావడంతో ఇక లోక్సభ స్పీకర్ కి సైతం కూడా ఇటు తెలియజేయలేదు అంటూ కూడా ఇటు ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇక ఎటకేలకి వాదనలు విన్న అనంతరం ఏసీబీ న్యాయస్థానం అయితే ఇటు రిమాండ్ విధించడం కూడా జరుగుతోంది. ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో ఇక ఆగస్టు 1 అనంతరం ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితులందరినీ ఒకేసారి ఈ యొక్క కోర్టు ముందు అయితే హాజరుపరిచే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. శాలిని, ఇప్పటి వరకు ఎవరెవరు రిమాండ్ లో ఉన్నారు? సంతోష్, దాదాపు 11 మంది నిందితులు అయితే కనుక ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా అయితే కనుక ఉండడం జరుగుతూ ఉంది. అదే విధంగా ఇక ప్రధానంగా A1గా ఉన్నటువంటి రాజకేష్ రెడ్డితో పాటు మాజీ ఐఏఎస్ అధికారులు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డితో పాటు కొంతమంది కీలకమైనటువంటి నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్, అదే విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంచెలు సైతం కూడా ఈ యొక్క స్కామ్ లో ఉండడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మరికొంతమందిని విచారించాల్సినటువంటి నేపథ్యంలోనే మిథున్ రెడ్డి ఇలాంటి రాజకీయ నాయకుడు, పలుకుబడినటువంటి నాయకుడు బయట ఉంటే మాత్రం సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి అంటూ కూడా ఇటు ఇప్పటికే పోలీసు తరపు న్యాయవాది అయితే కనుక వాదించడం జరిగినటువంటి నేపథ్యంలోనే మరి కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సంతోష్, ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తున్నారు? ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి సైతం కూడా ఇక విజయవాడ ఏసీబీ కోర్టుకి రావడం, అయితే ఈ యొక్క కేసును చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇటు కేసులు పెట్టడం, అదే విధంగా వైసీపీ నాయకుల్ని వేధించడం, ఇవన్నీ కూడా ఆరోపణలు లేనటువంటి, ఏదైతే ఇటు నిజ నిర్ధారణ లేనటువంటి
కేసులుగా పరిగణలోకి తీసుకుంటున్నారంటూ కూడా ఇటు వీరు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి అంశాల్లో అయితే కనుక ప్రధానంగా ఈ యొక్క మరికొంతమందిని అయితే అరెస్ట్ చేసి ఇటు వైసీపీ నాయకులు మాత్రం ఇక పూర్తి స్థాయిలో అయితే దీనిపై ఖండిస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని తెలుస్తా ఉంటారు. రైట్, థ్యాంక్ యూ సంతోష్.